హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనకు 27.5 ఇంచుల బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఈ విధంగా వచ్చేసి లైనింగ్ క్లాత్ని తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఎదురుగా అనేది వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టుకున్నాను, ఓపెన్స్ వచ్చేసి మనకు ఎదురుగా అనేది పెట్టుకున్నాను అనమాట. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వచ్చేసి క్లాత్ అనేది సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకొని వేస్ట్ క్లాత్ అనమాట, దీన్ని ఇది కట్ చేసేయాలి. ఇది కట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే క్లాత్ అనేది ఈక్వల్ గా వస్తుంది. ఈక్వల్ గా రావడం వల్ల బ్లౌజ్ కానీ నీట్ గా అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్ చేసేయాలి. అలాగే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అనేది చూడండి. స్కిప్ చేస్తే మీకు ఈ వీడియో నేను ఏం చెప్తున్నాను అనేది అర్థం కాదు, కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అనేది చూడండి. ఇప్పుడు వచ్చేసి కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలి. ఇది వచ్చేసి కింద మనము బ్యాక్ బెల్ట్ అనేది వేసుకుంటాం కదా, ఆ దానికి అనేది వెళ్తుంది అనమాట. 1/2 ఇంచ్ వచ్చేసి బ్యాక్ బెల్ట్ కి, అలాగే 1/2 ఇంచ్ వచ్చేసి నెక్ కి అనేది వెళ్ళిపోతుంది. సో మనకు 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఆది బ్లౌజ్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ లోపలికి పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి పైకి వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు ఈ విధంగా పొడవు అనేది బ్లౌజ్ పొడవు అనేది తీసుకుంటాం కదా, అది నీట్ గా అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా బ్లౌజ్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఎంత వచ్చింది మనకు 13 ఇంచులు అనేది వచ్చింది అనమాట. చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ నడుం లూజ్ అనేది చూసుకున్నాము. ఎంత సైజు నడుము అనేది చూసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కాజా పట్టీ అనేది ఉంది కదా, ఆ కాజా పట్టీని వదిలేసి పక్క నుంచి మనం చూసుకోవాలన్నమాట. కాజా పట్టీ అనేది మనకు లెక్కలోకి రాదండి. ఈ విధంగా కాజా పట్టీ పక్కన నుంచి ఈ విధంగా పెట్టేసుకుని టేపు అలాగే బ్లౌజ్ ని రెండింటిని ఈ విధంగా పట్టుకుంటూ చూసుకోవాలన్నమాట. లూజ్ అనేది రాకుండా టైట్ గా పట్టుకుంటూ చూసుకోవాలి. ఎంత వచ్చింది మనకు 27.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని చూడండి, ఇది వచ్చేసి 27.5 బ్లౌజ్ అనమాట. అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్. ఇప్పుడు ఇందులో మనకి 4వ భాగం అనేది తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్తానండి. నెక్ కానీ చూసేసుకున్నాము. ఈ విధంగా నెక్ వచ్చేసి 4 ఇంచులకు అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు అనేది వచ్చిందనమాట. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది ఉంది కదా, దానిపై నుంచి 13 ఇంచులకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నాకు కస్టమర్ వచ్చేసి ఎక్స్ట్రాగా పెట్టమన్నారండి. నాకు బ్లౌజ్ పొడవు అనేది పెంచమని చెప్పారు, కాబట్టి నేను బ్లౌజ్ పొడవుని పెంచుతున్నాను. పెంచేసి 14 ఇంచులకు అనేది పెడుతున్నాను. 1 ఇంచ్ అనేది పెంచాను అనమాట. 14 ఇంచులకు అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది పైన పెట్టుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి షోల్డర్ జాయింట్ అనేది వస్తుంది. సేమ్ అలాగే చూడండి, ఇప్పుడు 14.5 ఇంచులు అనేది మొత్తం పొడవు అనేది వస్తుంది. ఈ విధంగా 14.5 ఇంచులకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకుని ఈ 4 డాట్స్ కూడా ఈ విధంగా 2 లైన్లుగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైన్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో 27.5 ఇంచుల 4వ భాగం అనేది తీసేసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి? ఇలాగా టేప్ ని తీసేసుకొని 27.5 ఇంచుల దగ్గరికి టేప్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అందులో అర్థం అనేది మనం వస్తుంది. 27.5లో అర్థం అనేది వస్తుంది అనమాట. అందులో అర్థం ఎంత? 13.7 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 13.7 దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిందే 4వ భాగం, అంటే 7 ఇంచులు అనేది వచ్చింది. ఈ 7 ఇంచులు కూడా అంటే 7 ఇంచులు అంటే 6.8 అనేది వచ్చిందండి. ఈ 6.8 మనకు 4వ భాగం అన్నమాట. ఈ 6.8ని ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా,
ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 6.8ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనకు డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. బ్యాక్ డాట్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచులు అనేది నేను పెట్టుకుంటున్నాను. అది మీ చాయిస్, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. 3 ఇంచుల దగ్గర నుంచి 1.5 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 2.5 పెట్టుకోవచ్చు, 2 కానీ పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నెక్ వచ్చేసి 2.2 ఇంచులకి అనేది మార్క్ చేస్తున్నాను. ఈ 2.2 ఇంచులు అనేది ఏ సైజ్ వారికైనా మీరు మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా అనేది ఉంటుంది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకి అనేది మార్క్ చేశాను. కిందకు వచ్చేసి ఆర్మ్ డౌన్ కి 6 ఇంచులు అనేది మార్క్ చేస్తున్నాను. ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే 6 ఇంచులు అనేది మార్క్ చేసుకుంటే కరెక్ట్ గా అనేది సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక ఎల్ షేప్ లో ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. 40 సైజ్ వరకు మనము 2.2 ఇంచుల నెక్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. షోల్డర్స్ అనేది జారకుండా నీట్ గా అనేది ఫిట్టింగ్ సూపర్ గా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకే వస్తారనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం. అలాగా అద్దినట్టు ఉంటుంది అనమాట బాడీకి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి 4 ఇంచులు వచ్చింది కదా మనకు. నాకు వచ్చేసి కస్టమర్ 4.5 ఇంచులకు అనేది పెట్టమన్నారు. అంటే అర్ధించ్ అనేది పెంచమని చెప్పారనమాట. బ్యాక్ డీప్ ని తగ్గించమని చెప్పారు. కాబట్టి నేను 4.5 ఇంచులకు అనేది పెట్టుకున్నాను. పైన వచ్చేసి 2 ఇంచులకు అనేది పెట్టుకున్నాను కదా, కిందకు వచ్చేసరికి 2.5 ఇంచులు అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీనిని ఒక లైన్ లాగా ఈ విధంగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నేను రౌండ్ షేప్ అనేది పెట్టేస్తున్నాను. మోడల్ అయితే నాకేం చెప్పలేదు కాబట్టి, నెక్ మోడల్ అయితే ఏం చెప్పలేదు కాబట్టి నేను రౌండ్ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా రౌండ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అనేది మనకు 4వ భాగం ఎంత వచ్చింది, ఈ 6.8 ఇంచులు అనేది వచ్చింది కదా. ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. 6.8కి 1 ఇంచ్ అనేది కలుపుకుంటే 7.8 అనేది వస్తుంది. ఆ 7.8ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచులు ఎక్స్ట్రాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ 4 మార్కింగ్స్ ని గాని కలుపుకొని ఒక 2 లైన్లుగా అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ డౌన్ ని మార్క్ చేసుకున్నాం. ఆర్మ్ డౌన్ కి వచ్చేసరికి ఇక్కడ 1.2 ఇంచులకు అనేది పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.2 ఇంచులకు అనేది పొడవు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ అనుకోండి 1.5 ఇంచుకు అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది 30 లోపల ఉన్నవంతా చిన్న సైజు, 30 పై ఉన్నవంతా పెద్ద సైజు అనమాట. ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి 4వ భాగం అనేది 6.8 అనేది వచ్చింది కదా. ఆ 6.8 అనేది వచ్చిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. ఈ 4వ భాగం అనేది బ్లౌజ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. హ్యాండ్స్ కైనా ఇలాగా మనము ఆర్మ్ డౌన్ కైనా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా పెట్టేసుకుని 6.8 అనేది వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. కరెక్ట్ గా నాకు 6.8 అనేది వచ్చింది కాబట్టి నేను దీనిని చేంజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. అంటే పెంచడం లేదు, తగ్గించడం లేదు, కరెక్ట్ గానే సరిపోయింది కదా, ఇంకా అవసరం లేదనమాట పెంచడం తగ్గించడం. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత నెక్ అనేది నేను ఇప్పుడే కట్ చేయట్లేదండి, లాస్ట్ లో కట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ ని ఎలా మార్క్ చేయాలో చూద్దాం. ఈ ఫోల్డింగ్ ని ఈ లైన్ పైన ఈ విధంగా పెట్టేసేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత మిడిల్ లోకి ఈ విధంగా రఫ్ చేసేయాలి. ఈ విధంగా రఫ్ చేయడం వల్ల మనకి ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. చూసారా, మీరు కనిపిస్తుంది మీకు. దానిపైన ఒక లైన్ అనేది ఈ విధంగా వేసేసేయాలి. అలాగే ఇటువైపు కానీ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి డాట్ పొడవుని చూసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులకు అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఎవరికైనా. అలాగే మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా డాట్స్ కోసమే పెట్టుకున్నాం కదా, అప్పుడు వచ్చేసి దీనికి ఇటువైపు అర్ధించు అటువైపు అర్ధించు అనేది పెట్టేసుకుంటే 1 ఇంచ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలన్నమాట. 4 ఇంచులకు ఉంది కదా పొడవు, దానికి కలిపేసుకోవాలి ఈ విధంగా. అలాగే ఇటువైపు గాని అదే విధంగా మార్క్ చేసేసుకోవాలి. 4 ఇంచులకి కనిపిస్తుంది కదా మనకు మార్కింగ్, దానిపై 4 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచు పెట్టేసుకొని ఈ విధంగా అనేది మార్క్ చేసేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అనేది మనం త్వరగా అనేది అయిపోతుంది అనమాట బ్లౌజ్ కుట్టుకోవడం. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నీట్ గా అనేది బ్యాక్ పార్ట్ ని పెట్టేసేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత
ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర మార్కర్ వెళ్తూ ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఇటువైపు మార్కింగ్ అనేది పడిపోతుంది. చూడండి ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి ఈ విధంగా గుర్తు పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసేద్దాము. తీసేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది కదా. ఈ విధంగా ఉన్న తర్వాత ఇక్కడ మనం మార్క్ అనేది పెట్టుకున్నాం కదా, మార్కర్ వెళ్తూ దానిని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలి. లోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 1/2 ఇంచ్ కిందకి లోత్ అనేది తీసేసుకోవాలి. ఇది లోతు తీసుకోవడం వల్ల మనకు ఆర్మ్ డౌన్ దగ్గర ముడతలు అనేది లేకుండా పర్ఫెక్ట్ గా అనేది సూపర్ లుక్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ ని మార్క్ చేసుకున్నాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చేసి 2.2 ఇంచులు అనేది తీసుకున్నాం కదా, బ్యాక్ కి సేమ్ అలాగే ఇటువైపు అని 2.2 ఇంచులు తీసేసుకొని కిందకి 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎందుకోసము అంటే 1/2 ఇంచ్ అనేది మనకు షోల్డర్ జాయింట్ కి అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి 1/2 ఇంచుని వదిలేసి ఇలాగా ఫ్రంట్ నెక్ ని అంటే ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ ఉంది కదా గిర్ర, 1/2 ఇంచ్ గిర్ర షోల్డర్ జాయింట్ అనేది ఉంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ లైన్ ఉంది కదా మనకు ఫ్రంట్ లో, ఆ లైన్ కి అనేది ఈ విధంగా తగలాలి. అక్కడికి ఒక మార్క్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఆ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి ఇప్పుడు 2.5 ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి నెక్ ఎలా అయితే మార్క్ చేసుకున్నాము సేమ్ అలాగే ఫ్రంట్ గాని మార్క్ చేసుకోవాలి. కాకపోతే ఫ్రంట్ నెక్ ని బేస్ చేసుకోవాలి, అంతే తేడా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రౌండ్ నెక్ అనేది ఇచ్చేసేయాలి. ఈ విధంగా రౌండ్ నెక్ అనేది ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మోడల్ అయితే ఏం చెప్పలేదు కాబట్టి నేను రౌండ్ నెక్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి షేప్ బెల్ట్ కటింగ్ అనేది చూద్దాము. ఈ షేప్ బెల్ట్ అనమాట కింద నుంచి 2 ఇంచులకు అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే అండి 2 ఇంచులకు అనేది మార్క్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ పై నుంచి 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఇటువైపు ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకు అనేది పెడుతున్నాను. 2 ఇంచులకు వచ్చేసి డాట్ వెడల్పు అనేది వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కిందకి ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని ఒక లైన్ లాగా ఈ విధంగా వేసేసుకొని చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్నాం కదా, దానికి కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఫ్రంట్ లో 1 ఇంచ్ అనేది పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా కరువు అనేది తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసేసుకున్నాం కదా, చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది కానీ చాలా ఈజీ, నేర్చుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్కువ ఉంది అనుకుంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఒక 1/2 ఇంచ్ పైకి అనేది ఈ విధంగా పెట్టేసుకొని అక్కడి నుంచి ఇక్కడ మనము ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా డాట్ కోసం, అక్కడికి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకుని దాన్ని కట్ చేసేసేయాలి. ఎక్కువ ఉంది అనుకుంటేనే కట్ చేసుకోండి, మరి తక్కువ అనేది కట్ చేసేస్తే మీకు ఇబ్బంది అయిపోతుంది. మీకు ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది కాబట్టి అప్పుడు కట్ చేసుకుంటే ఈ విధంగా తగ్గించుకునేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కి నెక్ ని కట్ చేసేసుకున్నాము. ఫస్ట్ అయితే నేను ఎందుకు కట్ చేయొద్దు అన్నానంటే బిగినర్స్ అనేది ఉంటారు కదండి, వాళ్ళకి అనేది అర్థం కాదనమాట బ్యాక్ పార్ట్ నెక్ ని కట్ చేసేస్తే. కాబట్టి నేను బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుంటాం కాబట్టి నేను అర్థం అవడం కోసం బ్యాక్ పార్ట్ నెక్ ని కటింగ్ చేయొద్దని చెప్పేసి అన్నాను. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నెక్ ని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఓపెన్స్ అనేది మనకి ఎదురుగా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా దీన్ని 4 మడతల మీద అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది 4 మడతలు అనేది వస్తుంది అనమాట. 4 మడతల పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కింద వచ్చేసి సమానంగా ఉండడం కోసం క్లాత్ ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకొని కట్ చేసేసేయాలి. ఇది వేస్ట్ అనమాట.
దీన్ని కట్ చేసుకోవాలి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్‌ని తీసేసుకొని హ్యాండ్ పొడవు అనేది చూసుకోవాలి. కస్టమర్ వచ్చేసి సేమ్ అనేది పెట్టమన్నారు కాబట్టి, ఈ విధంగా సేమ్ అనేది ఆది బ్లౌజ్ చూసుకొని హ్యాండ్ ఎంత పొడవు ఉంది అని చెప్పేసి పెట్టుకోవాలన్నమాట. లేదు అనుకోండి వాళ్ళు తగ్గించమన్నారు అనుకుంటే, అందులో నుంచి ఇప్పుడు 1 ఇంచ్, 2 ఇంచ్ అనేది తగ్గించమని చెప్తారు కదా! అందులో లెస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. అంటే 10 ఇంచులు అనేది మనకు హ్యాండ్ పొడవు అనేది వచ్చింది. ఇప్పుడొచ్చేసి ఈ 10 ఇంచుల్ని హ్యాండ్ పొడవుగా డ్రా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ కి ఖర్చుల కోసం ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. ఇది వచ్చేసి కింద మనం కుట్లని ఇన్విజిబుల్ కుట్ అనేది వేస్తాం కదా, లేదంటే దానికైనా సరే ఎమ్మింగ్ అయినా సరే అండి, దేనికైనా సరే పావించ్ అనేది సరిపోతుంది. పైకి వచ్చేసరికి షోల్డర్ జాయింట్ కి ఒక పావించ్ అనేది సరిపోతుంది. అంటే మీరు కుట్టే కుట్టు బట్టి మీరు పెట్టుకోండి. 1 ఇంచ్ గానీ మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా 10 ఇంచులకి అనేది మార్క్ చేసుకోవాలి. 10 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఒక లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. అది ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ నే తీసేసుకుని దానికి ఎంత హ్యాండ్ లూజ్ ఉంది అని చెప్పేసి దాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఆది బ్లౌజ్ లేదు కొలతలు అనేది తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు హ్యాండ్ రౌండ్ అనేది వస్తుంది కదా, అందులో అర్థం అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ చూడండి, హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు అనేది వచ్చింది. ఈ 5 ఇంచుల్ని ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి కిందకి 3 ఇంచులకి అనేది మార్క్ చేసుకోవాలి. అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 27.5 ఇంచుల బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులకి అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంటే పెద్ద సైజ్ అంటే 30 ఇంచుల పైన వచ్చేదంతా పెద్ద సైజే. దానికి 3.5 ఇంచులు అనేది కిందకి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ ని ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట. ఇది ఎంత పెట్టుకోవాలి అంటే, నాలుగో భాగం వచ్చేసి 6.8 కదా, 6.8కి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకుని 6.8కి ఒక మార్క్ అనేది చేసుకోవాలన్నమాట. చేసేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ని ఈ మార్క్ ని ఒక లైన్ గా వేసేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచులకి ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాం కదా, దానిపైన అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సైడ్ ఖర్చుల కోసం మనం 2 ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, సేమ్ అదే 2 ఇంచుల్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసేసుకుని ఇక్కడి నుంచి హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా చిన్న చిన్నగా డాట్స్ అనేది పెట్టుకుంటూ ఇవ్వడం వల్ల మనకు షేప్ అనేది హ్యాండ్ కర్వ్ అనేది నీట్ గా వస్తుంది. తర్వాత ఈ విధంగా బ్రాడ్ గా అనేది లైన్ గీసుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు బ్రాడ్ గా ఈ విధంగా గీసేసుకుంటే బిగినర్స్ కి అనేది కరెక్ట్ గా రాదండి. కాబట్టి ఫస్ట్ డాట్స్ పెట్టుకుంటూ గీసుకోండి, తర్వాత ఒక లైన్ అనేది గీసుకోండి. ఈ విధంగా మిడిల్ లోకి కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇది మిడిల్ పాయింట్ అని చెప్పేసి మనకు గుర్తుండడం కోసం ఈ విధంగా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లోత్ ఎలా తీయాలో చూద్దాము. హ్యాండ్ కి లోత్ అనేది తీస్తాం కదా, అది ఎలా తీయాలో చూద్దాము. ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం పెట్టుకున్నాం కదా ఆల్రెడీ మార్క్. ఆ 1 ఇంచ్ ప్లస్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచులకి మనం మార్క్ పెట్టుకో ఒక లైన్ వేసుకున్నాం కదా, అది ఈ లైన్ పైన అనేది పెట్టుకోవాలన్నమాట. 2 లైన్లు ఒకదాని మీద ఒకటి అనేది ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మిడిల్ పాయింట్ అనేది మనకి ఏర్పడిపోతుంది. అక్కడ ఒక లైన్ గీసేసుకొని కిందకు ఒక హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి సన్నగా వచ్చి ఆ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఇక్కడ కిందకి, అది కలుపుకొని మళ్ళీ సన్నగా అనేది ఈ 1 ఇంచ్ దగ్గరకు వచ్చేసరికి సన్నగా వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ గాని చేసేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ తక్కువ అనేది చేసుకోకుండా మన ఆ గిర్ర పైన అనేది మీరు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మనకు నీట్ గా అనేది లోతు చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి ఇటువైపు వచ్చేసి కట్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు లోత్ తీసుకున్నాము అని చెప్పేసి గుర్తుండాలన్నమాట. ఈ లోత్ తీసుకున్నది వచ్చేసి ఫ్రంట్ సైడ్ కి అనేది రావాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ కి అనేది రావాలన్నమాట.
ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ని కట్ చేసుకున్నాం. షేప్ బెల్ట్ ని కట్ చేసే ముందు ఈ విధంగా బ్యాక్ పార్ట్ ని తీసేసుకొని చూసుకోవాలన్నమాట. పొడవు అంటే అది డబుల్ ఫోల్డింగ్ పైన ఉంటది కదా, దాన్ని ఈ విధంగా అనేది చూసుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్ కానీ ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి ఈ విధంగా వన్ సైడ్ అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లో 3.5 ఇంచుకి అనేది పొడవుని పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఫ్రంట్ కి వచ్చేసరికి 3.5 ఇంచులు అనేది ఉండాలి. ఇప్పుడు రెండోది వచ్చేసి ఈ విధంగా 2.5 ఇంచులకి ఈ విధంగా వెడల్పు పెట్టేసుకుని పొడవు వచ్చేసి కానీ 2.5 ఇంచులే అండి. ఇప్పుడు వెడల్పు 2.5 ఇంచులే ప్లస్ పొడవు 2.5 ఇంచులు అనమాట. ఈ లాస్ట్ కి వచ్చేసరికి 3 ఇంచుల పొడవు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3.5 ఇంచులు 2.5 ఇంచులు ఈ 3 ఇంచులను మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. చిన్న చిన్నగా డాట్స్ ఇచ్చుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు బ్రాడ్ గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఏదైనా మీరు డ్రా చేసేటప్పుడు ఫస్ట్ చిన్న చిన్నగా డాట్స్ అనేది ఇస్తూ స్టార్ట్ చేసి తర్వాత బ్రాడ్ గా అనేది లైన్ గీసుకోండి. పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది. ఒకేసారి లైన్ గీయడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ప్లస్ మనకి చేతి వాటం అనేది సడన్ గా తిరగదనమాట. డాట్స్ అయితే మనకి ఎలా కావాలో అలాగా తిరుగుతుంది చెయ్యి అనేది. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనము షేప్ బెల్ట్ కి ఈ క్లాత్ అనేది ఈక్వల్ గా ఉండడం కోసం కింద ఒక లైన్ వేసుకున్నాం కదా, దాన్ని కానీ కట్ చేసేసేయాలి. ఎందుకంటే ఇది వేస్ట్ క్లాత్ అన్నమాట. మనకి ఈక్వల్ గా ఉండడం కోసం క్లాత్ ఈ విధంగా ఒక లైన్ అనేది వేసుకున్నాం అంతే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇది 3.5 ఇంచులు అనమాట. ఫ్రంట్ సైడ్ కి 3.5 పెట్టుకున్నాం కదా, అటువైపు అన్నమాట ఇది. అంతేనండి బ్లౌజ్ కటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.